ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పొద్దున్నే తూర్పు తిరిగి ఈరోజు మమ్మల్ని చల్లగా చూడమని ఆ భాస్కరుడికి దండం పెట్టుకున్నా ప్రయోజనం లేదురా అబ్బాయి. దేవుణ్ణి విసుక్కున్నావెందుకో పొద్దున్నే? ఆ భానుడి ప్రతాపం ఆ మాదిరి ఉండాది. చల్లగా చూడమంటావా? ఎండేమో మండిపోతుంది, చెమటోడ్చి కష్టపట్టలేదన్నా కినుకేమో మరి చెమటలు పట్టిస్తున్నాడు. ఎండాకాలంతో ఆరంభమైందని సూర్యుడిదా చెప్తున్నాడు. ఆయన సూచిస్తున్నాడులే గాని నువ్వేమి రచిస్తున్నావో తెలుసుకోవచ్చా అంబాళి? సప్త స్వరాలతో రాగమాలికదా కనిపెడతానంటే వీడిదా కిరాణ పద్దులు రాయమని పనిపెట్టినాడు. నువ్వేమి రాస్తావే నా శ్రాద్ధం? మసాలా అంటే మీసాలనిదా రాస్తావు. మరి ఏం చేసేది? నాదిదా తమిళ డిగ్రీ నాయే, వల్లిదైతే తెలుగు డిగ్రీ. అది లేదు కాబట్టి నాన్నదా రాస్తున్నాను. బట్టలు కొనడానికి వెళ్ళిన వాళ్ళు అప్పుడే వచ్చారే. వల్లి ఇంకా పక్కింట్లోనే ఉందా? ఏం చేస్తుంది? రమ్మనాల్సింది. అటు తిరిగా వెంట్రా, ముఖం చూపించు. పనేమిటో చెప్పు మామా, చేసి పెట్టేస్తాను. చేసి పెడుతూ గానీ ముందు మొహం తిప్పిపెట్టు. రేయ్ నిన్నే, తిరుగో. అమ్మా సరస్వతి, ముఖానికి దెబ్బలేంట్రా? ఈశ్వర నారాయణ, ఏమి ఆ ముఖానికి దెబ్బలేమి? భరణి, రక్తం గడ్డకట్టినట్టుందప్ప. ఎవరు కొట్టారా? నన్ను కొట్టి సాహసం ఎవరు చేస్తారు మామా? నాకు అండగా నువ్వున్నావని ఊళ్ళో వాళ్ళకి తెలుసు కదా మామా. ఈ ఊరు వాడు చెయ్యెత్తడు గాని ఖచ్చితంగా పక్కూరుడెవడో కొట్టుంటాడు. ఎవడు వాడు? తొక్కి పారేస్తాను. టిఫిన్దా? ఏమి బ్యాగులో బట్టలు సర్దుతున్నారు? ఊరెళ్తున్నాం పాటి. ఊరా? ఎప్పుడు? ఎందుకు? ఇప్పుడే వెళ్తున్నాం. ఎందుకంటే నేను చెప్తాను. బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి. పాస్ అయితే కేబుల్ టీవీ పనులు మామకు అప్పచెప్పేస్తాను. ఒక్క అబద్ధం చెప్తే ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో అన్నా. తప్పదు వల్లి, సత్యవల్లి అబద్ధం చెప్పదు కదా, అందుకే నేను చెప్పాను. వల్లి, పద.
ఏమిటి అమ్మాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? పోయారా? ఎవరు పోయినారే? మరి ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. వల్లి భరణిదా ఊరుకుదా పోతున్నారు, నీకు తెరుమా? ఆ? ఊరుకుదా పోతున్నారా? ఎందుకంత అవసరం వచ్చింది ఇప్పుడు? అదుదా నువ్వు అడగవలే. పద. అదుదా చూడు, చెప్పకుండా వెళ్తున్నారు. ఎరా, ఎక్కడికి దా వెళుతున్నారు? సిటీకైతే పోదాం అనుకుంటున్నాం తాత. సిటీకి అయితే పోవాలనుకోవటం ఏమిటిరా? పూర్తిగా సరైన సమాధానం చెప్పరా? బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం తాత. నువ్వు దా ఎగ్జామ్ రాస్తే వల్లిదా తోడెందుకు? నిజందా చెప్పండర్రా. వల్లి నువ్వు చెప్పు, వీడు నిజంగా పరీక్ష రాయడానికి దా పోతున్నాడా? ఆ, అన్నకి పరీక్ష అయితే ఉంది పాటి, కానీ బ్యాంక్ పరీక్ష. వల్లి, బ్యాంక్ పరీక్షే. ఇంతకంటే వివరంగా చెప్తే వాటికి ఏం అర్థం అవుతుంది? ఏ బ్యాంకు, ప్రైవేటా, గవర్నమెంటా అని 100 ప్రశ్నలు వేసి విసిగిస్తుంది. తాతయ్య, పట్నం పోతున్నాం, నేను ఒక్కడనే పోవాలంటే? ఆ, అర్థమైంది. భయం జాస్తి వెధవకి. రయ్యమని దూసుకెళ్లే పట్నం వాహనాలను చూస్తే బెదిరిపోతాడు. ఒరేయ్, నిన్ను రోడ్డు దాటించడానికి రేపో మాపో గడప దాటే ఆడపిల్ల ఎందుకని వెంట బతిమాలితే నమ్మి మామ వస్తాడు. లేదంటే నేనుదా వస్తాను. పద. వేండా తాత, ఆ, ఇప్పుడు అన్న వెంట నేను ఉండడమే చాలా ముఖ్యం. ధైర్యంగానూ ఉంటుంది. ఎన్ని రోజులు దా ఉంటారు? త్రిపుర నిశ్చితార్థం అయిపోగానే వచ్చేస్తాం పాటి. త్రిపురమ్మ నిశ్చితార్థం ఎప్పుడైతే అప్పుడు రావడం ఏమిటిరా? అన్నా, ఎందుకు అలా చెప్తావు? తాత, 2 రోజుల్లో వచ్చేస్తాం. ఈ పరీక్షలో అన్న పాస్ అయితే జీవితాంతం సంతోషంగా ఉంటాడు. నువ్వుదా టిపురా బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరిని నిడిచి ఒకరిదా ఉండలేరు. మిమ్మల్ని పెళ్లిదా విడదీస్తుంది అనుకున్నాం, కానీ నిశ్చితార్థందా విడదీస్తోందా? నువ్వు లేకపోతే టిపుర ఆనందంగా తాంబూలందా తీసుకుంటుందా? నిశ్చితార్థానికి నువ్వు పక్కనుంటేనే రొంబ సంతోషంగా ఉంటుంది. వద్దు పాటి, నేను ఉండకూడదు. నేను అన్నతోనే వెళ్ళాలి. నాకు త్రిపుర జీవితంతో పాటు అన్న జీవితం కూడా ముఖ్యం. 2 రోజుల్లో వచ్చేస్తారు కదా. ఇదిగో, ఇంకే పరీక్షలు పనులు ఏమీ పెట్టుకోకూడదు. నిశ్చితార్థంలో మాత్రమే మేము ఉండం తాత. అదొక్కటి అయిపోతే టిప్పు పెళ్లి చూస్తాం. అది అమెరికా వెళ్ళిపోవడం కూడా చూస్తాం. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుంది. ముందైతే మేము ఊరు దాటాలి. వెళ్దురులే, టిఫిన్ దా చేయకుండా వెళ్తారా ఏమి? అంత టైం లేదు పాటి, మేం వెళ్ళిపోతాం. తినకుండా అంత దూరం ఎలా ప్రయాణం చేస్తారమ్మా? టిప్పు నిశ్చితార్థం వేడుకని చూడలేకపోతున్నానన్న బాధతో ఇక్కడే ఉంటే అన్ననేం చేస్తారో అన్న భయంతో వెళ్లాల్సొస్తోంది. అందుకే ఆకలిగా లేదు తాత, మేం వెళ్ళిపోతాం. అంబాలి, ఆ పిల్లలు అలాగే చెబుతారు. ఏదో వండి పెట్టు. వద్దు పాటి, మాకు తినబుద్ధి కావట్లేదు. బుద్ధి లేదు వెధవకి. రేయ్, నీకాకలేదు సరే, అది చిన్న పన్ను, దాని కడుపు ఎందుకురా మాడుస్తావు? నాకు కూడా ఆకలిగా లేదు తాత. పాటి, తాత, ఇద్దరు దగ్గరగా నుంచోండి. కాళ్ళకి దండం పెడతాను. నువ్వు కూడా దండం పెట్టుకో. సంబంధం ఖాయమయ్యాక మనుషులే కాదు, వరుసలు కూడా కలుపుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్తే తింటుంది కార్తీక్. అత్తయ్య, ఇటు ఇవ్వండి.